జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ ఒక్క మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు కనుకైతే శని మీన రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఆయన ఇన్ని రోజులు వక్రించి సంచారం చేశారు. ఇక మీద వక్రత్యాగం చేసి అంటే సవ్య మార్గంలో ముందుకు వెళ్తారు. ఇక రాహు కుంభంలో సంచారం, కేతు సింహ రాశిలో సంచారం, గురువు గారు వక్రించి కర్కాటక రాశిలో అయితే సంచారం చేస్తున్నారు. అయితే ఈ డిసెంబర్ 5వ తేదీ ఆయన అదే వక్ర మార్గంలో వెనక్కి ఇంటికి అంటే మిథున రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక సూర్యుడు డిసెంబర్ 16వ తేదీ వరకు మాత్రమే వృశ్చికంలో సంచారం, తదుపరి ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక కుజుడు డిసెంబర్ 7వ తేదీ వరకు మాత్రమే వృశ్చికంలో సంచారం, తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక శుక్రుడు కూడా డిసెంబర్ 20వ తేదీ వరకు మాత్రమే వృశ్చిక రాశిలో సంచారం, తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక ఈ మాసమంతా కూడా బుధుడు వృశ్చికంలో సంచారం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి చూడండి ముఖ్యమైన గమనిక. ఇక్కడ ముఖ్యంగా ఈ కుజ సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మాసంలో ప్రత్యేకంగా దీని గురించి నేను చెప్పాలి. ఈ కుజుడు ధనుసు రాశిలో సంచారం చేస్తూ ఆయన ఉంటున్న ప్లేస్ నుంచి ఆయన ఎక్కడైతే సంచారం చేస్తుంటారో ఆ ప్లేస్ లో కూర్చొని 4వ దృష్టి అంటే చతుర్థ దృష్టితో చూస్తారు. అంటే ఆయన దృష్టి చతుర్థ స్థానం మీద పడుతుంది. ఈ ధనుసు రాశిలో కూర్చొని మీన రాశిని చూస్తున్నారు. మీన రాశిలో ఎవరున్నారు? శని ఉన్నారు. తర్వాత శని ఒక దృష్టి తాను కూర్చున్న అంటే తాను సంచారం చేస్తున్న ఆయన సంచారం చేస్తున్న ప్లేస్ నుంచి స్థానం నుంచి దశమ దృష్టిని చూస్తారు. దశమ దృష్టి అంటే ఏమవుతుంది? ధనస్సును చూస్తారు. అంటే కుజుడిని శని చూస్తున్నారు, శనిని కుజుడు చూస్తున్నాడు. అయినా తర్వాత డిసెంబర్ 16వ తేదీ తర్వాత ఎప్పుడైతే సూర్యుడు కూడా అక్కడ వెళ్తున్నాడో ధనుసు రాశికి, శని ఒక దృష్టి సూర్యుడి మీద అలానే కుజుడి మీద పడుతుంది. కాబట్టి కుజుడి దృష్టి శని మీద, ఇది కొంచెం ప్రాపంచిక విషయాలలో అంత మంచిది కాదు. అలానే ఎక్కువ అపఘాతాలు అయ్యే సూచనలు అంటే ఆల్మోస్ట్ 10 నుంచి 11 రాశుల వాళ్ళకి కూడా చాలా ఒడిదుడుకులు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి. ఎవరి జాతకంలో అయినా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. శని దృష్టి కుజుడికి, కుజుడి దృష్టి శని దృష్టికి అలా ఉన్నట్లు కనుక అయితే చాలా ఇబ్బందులు ఒడిదుడుకులు, మేజర్ గా ఏదైనా ఇన్సిడెంట్ జరగడము, అలానే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడము, అలానే ప్రతి పనిలో ఆటంకాలు, యాక్సిడెంట్లు అవ్వడము, బ్లడ్ కి సంబంధించిన ఇష్యూస్ రావడము, ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు కావాలంటే మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి. కుజుడు శని సమసప్తక దృష్టి గనక ఉంటే లేదా ఇట్లా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే సో ఇబ్బందులు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి. అలాంటి జాతకాలు ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అలానే ఈ రాశి ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం. ఈ గోచారంలో ఏదైతే ఈ గ్రహాల యొక్క మార్పుల వలన ఫలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉంటాయని మాత్రమే చెప్పుకుంటున్నాం. ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా చెప్పుకోవట్లేదు. ఒక రాశిలో లక్షల మంది ఉంటారు. ఓన్లీ రాశి నక్షత్రం అని మనము అనుకుంటూ ఉంటాం తప్ప మన జాతకం చాలా ఇంపార్టెంట్. మన ఆరోస్కోప్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. అక్కడ మనకి బాగా ఉంటే మనం పుట్టిన సమయము, మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఆ టైంలో మనం ఎప్పుడైతే భూమి మీదకి వచ్చి పడ్డామో ఆ సమయంలో ఏర్పడే గ్రహస్థితులు గనక బాగా ఉంటే మన జీవిత కాలం కూడా బాగానే ఉంటుంది అని అర్థం. అలానే ఇది గోచారం మాత్రమే. మీ జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతుంది, సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మీ జాతకంలో ప్రస్తుతం గోచారంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇవి రెండు కంపారిజన్ చేసుకుంటేనే అర్థమవుతుంది. అంటే మీ జన్మ జాతకంలో నడుస్తున్న దశాభుక్తి, ఆ దశాభుక్తిల గ్రహాలు మీరు పుట్టినప్పుడు ఎక్కడున్నారు, ఇప్పుడు గోచారంలో ఎక్కడ సంచారం చేస్తున్నారు, ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇలా మనం చూసుకుంటేనే మనకి ఫలితాలు అర్థమవుతాయని నేను ఇక్కడ మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే చాలా మంది మీకు చూస్తూనే ఉంటారు. ఫలానా రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, ఫలానా రాశి వాళ్ళకి వసుమతి యోగము, ఫలానా రాశి వాళ్ళకి మాలవ యోగము, హంసయోగము ఏదేదో చెప్తూ మీకు తమ్ముళ్ళు చూస్తూ ఉంటారు. అది గోచారంలో వర్తించదు. మీ జాతకంలో గనక ఉంటే, మీ జన్మ జాతకంలో గనక ఏదైనా యోగాలు ఉంటే అవి పనిచేస్తాయి తప్ప గోచారంలో అవి పని చేయవు. ఇది ఎప్పుడు కూడా గుర్తించుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2025 డిసెంబర్ మాసంలో మేష రాశి వాళ్ళ ఫలితాలు. ఈ మేష రాశి వాళ్ళకి
ఇన్ని రోజులు శని వక్రించి అయితే సంచారాన్ని చేశారు, ఇక మీద వక్రత్యాగం చేస్తున్నారు. ఏళ్ళనాటి శని 12వ స్థానంలో శని జరుగుతుంది కాబట్టి ఈ 12వ స్థానంలో శని వచ్చినప్పుడు కాస్త హిడెన్ ఎనిమీస్ అంటే రహస్య శత్రువులు, మీరు ఉద్యోగం చేసే చోట రహస్య శత్రువులు ఉండడము, ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు లాంటిది, అలానే ఎక్కువ లేజినెస్గా ఫీల్ అవడం లాంటిది, అలానే ముఖ్యంగా చెడు కళలు కావచ్చు, నిద్రాహీనత, నిద్రాభంగము, అపవాదం లాంటిది రావడము, అలానే నైబర్స్తో కూడా కాస్త ఇబ్బందులు వచ్చే సూచనలు, కుటుంబ విషయాల్లో కూడా కాస్త ఇబ్బందిగా ఉండే ఆస్కారాలు, ఇలాంటివన్నీ మనము ఫేస్ చేయక తప్పదు. అందులోన ఈ ఏళ్ళనాటి శని అనేది చూడండి, శని 12వ స్థానంలో మేషరాశి వాళ్ళకి వచ్చింది. మీనరాశిలో శని ఎన్ని అష్టకొర్గ బిందులు ఇచ్చారు అనేది చూసుకోవాలి. అష్టకొర్గ బిందువులు గనక 0, 1, 2, 3 గనక ఇచ్చి ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం ఇబ్బందులు ఉంటాయి. అదే 4, 5, 6 అష్టకొర్గ బిందులు ఇచ్చి ఉంటే కాస్త రిలీఫ్ ఉంటుంది అని అర్థం. ఇది అర్థం చేసుకోండి. అలానే హిడెన్ ఎనిమీస్ పెరగడం లాంటిది, రహస్య శత్రువులు అండి. మీకు తెలియకుండానే మీతోనే నవ్వుకుంటూ మాట్లాడుతూ మీకు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అలానే ముఖ్యంగా ఈ ఒక మాసంలో ఆర్థిక విషయాలలో అయితే ఎక్కువగా ఇబ్బందులు అయితే కనిపించవండి. ఎందుకంటే అష్టమ స్థానంలో శుక్రుడి ఒక సంచారము, బుధుడి ఒక సంచారం ఉంటుంది కాబట్టి ఆర్థిక విషయాలలో అయితే పెద్దగా డిస్టర్బెన్సెస్ లేదు. కుటుంబ వ్యక్తులతో రాకపోవడము, వాళ్ళతో సంబంధాలు బాగుండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ ఒక నవమ స్థానంలోనే మీ రాశ్యాధిపతి కుజుడు డిసెంబర్ 6వ తేదీ తర్వాత అక్కడ ధనుసు రాశికి వెళ్ళిపోతాడు. ఆ ధనుసు రాశిలో కూర్చొని కుజుడు శనిని చూడడము, శని కుజుడిని చూడడము, అలానే డిసెంబర్ 16వ తేదీ తర్వాత సూర్యుడు కూడా ఈ ఒక ధనుసు రాశికి వెళ్ళిపోతాడు. పంచమాధిపతి అయిన సూర్యుడు ధనుసు రాశిలో ఉండడం మంచిది నవమస్థానంలో. అయితే ఇక్కడ శని యొక్క దృష్టి కూడా ఉంటుంది కాబట్టి తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పిత్రార్జిత ఆస్తి విషయాలలో కొంచెం ఒత్తిడులు, అన్నదమ్ముల మధ్య కొన్ని ఒత్తిడులు, ఇబ్బందులు వచ్చే సూచనలు. అలానే డిసెంబర్ 16వ తేదీ వరకు మనకి అష్టమ స్థానంలో సూర్యుడి యొక్క సంచారం ఉంటుంది. ఇది కూడా అంత మంచిది కాదు. అష్టమ స్థానంలో సూర్యుడు ఉండడం అనేది ఆకస్మికంగా ఆరోగ్య విషయంలో కొంచెం టెన్షన్స్ ఉండడము, అలానే పంచమాధిపతి అయిన సూర్యుడే అష్టమ స్థానంలో ఉండడం అనేది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ మిత్రక్షేత్రం అవుతుంది. అష్టకొర్గ బిందులు దశాభుక్తి చూసుకుంటే అక్కడ మనకు అర్థమవుతుంది. సడన్ గెయిన్స్ ఆల్సో పాసిబుల్. ఏదైనా డబ్బు రావాల్సిన అమౌంట్ ఏదైనా ఉన్నట్లయితే ఈ సమయంలో రావడానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే పంచమాధిపతి కాబట్టి అష్టమ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సో ఆకస్మిక ధన ప్రాప్తి, ధనలాభం కూడా మనము చూడవచ్చు. డిసెంబర్ 16వ తేదీ తర్వాత ఎప్పుడైతే నవమ స్థానంలోకి వెళ్ళిపోతాడో అప్పటి నుంచి మళ్ళీ తండ్రి ఆరోగ్యం విషయంలో, తర్వాత తండ్రి తరపున ఆస్తి విషయంలో, పిత్రార్జిత ఆస్తి విషయంలో చెడు వార్తలు వినడము, మిస్కమ్యూనికేషన్ అవ్వడము, మీ కమ్యూనికేషన్ ద్వారా ఇతరులకు ఇబ్బందులు, సోదరుల మధ్య ఇబ్బందులు, ఇలాంటివన్నీ ఫేస్ చేయవలసిన ప్రమేయము. అలానే విద్యార్థులు కూడా చదువుల పట్ల అశ్రద్ధ చూపించడము, ఇలాంటివన్నీ. అలానే సడన్ తీర్థక్షేత్రాల దర్శనం కావచ్చు, లేదా దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ అవుట్ ఆఫ్ కంట్రీ, అలా ఆల్రెడీ చాలా దూరంగా బతుకుతున్న వాళ్ళకి అయితే ఇది కొంచెం పాజిటివ్గా ఉంటుంది ఈ ట్రాన్సిషన్. బట్ మన లోకల్లో ఉన్న వాళ్ళకి ఇది కొంచెం దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం డిలే అయ్యి లాస్ట్ మూమెంట్లో మళ్ళీ మీరు దూర ప్రయాణం చేయడానికి ఆస్కారాలు కనిపిస్తూ ఉంటాయి. అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి సడన్ లాభాలు కావచ్చు, ఉద్యోగంలో ఆ డిస్టర్బెన్సెస్ తగ్గడం లాంటిది, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ బుధ శుక్రుల తాలూకా ఆ ఇబ్బందులు తగ్గడము, తర్వాత శని వక్రత్యాగం చేయడం అనేది కాస్త మీకు పాజిటివ్గా ఉండే ఆస్కారాలు కూడా ఉంటాయి. సో మొత్తానికి మేషరాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు ఇబ్బందులు ఉండవు. బట్ పిత్రార్జిత ఆస్తి, తండ్రి ఆరోగ్యం విషయంలో ఖర్చులు పెరగడం లాంటిది, సోదరుల మధ్య ఇబ్బందులు, ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయని అర్థం. ఈ మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సింది లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించడము, లక్ష్మీనారాయణని ఎక్కువ పూజించుకోవడండి. అలానే ముఖ్యంగా మీరు చేయవలసిన పరిహారం ఏంటంటే శ్రీరాముణ్ణి ఎక్కువ తలుచుకోండి. రామాలయానికి వెళ్ళి మీరు యథాశక్తి పూజలు, యథాశక్తి మంత్రాలు చదువుకోవడము, అది మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ 12వ స్థానంలో ఉంటున్న శని వలన ఇబ్బందులు రాకుండా ఉండడానికి ప్రతిరోజు మానకుండా 1 సంవత్సరం పాటు లేదా ఒక 108 రోజుల పాటు సాయంత్రం పూట ప్రదోష కాలంలో నువ్వుల ఒత్తులని శివాలయంలో వెలిగించి అక్కడే కూర్చొని ఓం నమ శివాయ చదువుకొని రండి. 1000 సార్లైన ఓం నమ శివాయ చదువుకొని
అక్కడే కూర్చొని మృత్యుంజయ మంత్రం ఒక 108 సార్లు చదువుకొని రండి. పాజిటివ్గా మీకు ఒక రిజల్ట్ అనేది చూస్తారు. ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు. మీ ప్రాబ్లమ్స్ నేను డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ద్వారా ఏదైతే జాతక చక్రం ఉంటుందో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ఒక విషయాలు ఇబ్బందులు పడుతున్నారు, తర్వాత ఏ పరిహారాలు చేసుకోవాలి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.